ఖుషి తర్వాత సమంత చేయాల్సిన ఒక సినిమా చూస్తుండగానే చేతులు మారింది. ఆ సినిమాను చేసేది దగ్గర స్నేహితులే అయినా కూడా సమంతకు హ్యాండ్ ఇచ్చి వేరే హీరోయిన్ తో సినిమా అనౌన్స్ చేశారు. ఇంతకీ సమంత వదులుకున్న ఆ సినిమా ఏంటి, సమంత ప్లేస్ లో వచ్చిన హీరోయిన్ ఎవరు అన్నది చూస్తే సమంత క్లోజ్ ఫ్రెండ్ చిన్మయి శ్రీపద, ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ ఆమెకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటారు. సమంత టాప్ టైమ్ లో వారిద్దరు ఎంతో సపోర్ట్ గా ఉన్నారు. అయితే సమంతతో చేయాల్సిన రాహుల్ రవీంద్రన్ సినిమా ఇప్పుడు ఆమె ప్లేస్ లో ఉన్న రష్మిక వచ్చి చేరింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రష్మిక మందన్న హీరోయిన్ గా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా గ్లిప్స్ లేటెస్ట్ గా రిలీజ్ అయింది. ఈ టీజర్ చూసిన చాలా మంది ఇది సమంతతో చేయాలనుకున్న సినిమా కదా అని అనుకున్నారు. సమంత మయోసైటిస్ వ్యాధి తగ్గిన తనని తాను ఇంకా హెల్దీగా మెరుగుపరుచుకునేందుకు టైం తీసుకుంటుంది. విజయ్ తో చేసిన ఖుషి సినిమానే గ్యాబులుగా చేసింది. ఈ క్రమంలో రాహుల్ రవీంద్రన్ సినిమా, అది కూడా గీతా ఆర్ట్స్ లో అనేసరికి సమంతతో కష్టమని మేకర్స్ భావించారు. అందుకే సమంత ప్లేస్ లో రష్మికని తీసుకున్నారు. ది గర్ల్ ఫ్రెండ్ ఎవరు హీరో రివీల్ చేయలేదు. సమంత స్థానంలో ఛాన్స్ అందుకున్న రష్మిక ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటుందో చూడాలి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.